హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం డివైఈఓ గురించి చూద్దాము. సో ఆల్రెడీ మీకు తెలిసిందే డివైఈఓ పోస్టులు అయితే మనకు వచ్చేసాయి. సో చాలామంది అప్లై కూడా చేసుకున్నారు. 24 పోస్టులు అయితే మనకు ఉన్నాయి టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన డివైఈఓ 2026 నోటిఫికేషన్లు. సో ఇవాల్టి క్లాస్లో ఏంటి అని అంటే మనం ఇందులో సబ్జెక్ట్స్ ఏంటి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, వాటి మార్క్స్ ఏంటి డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పటి నుంచి డివైఈఓ వీడియోస్ అనేటివి మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మనకున్న ఈ 24 పోస్టులకి 2 పేపర్స్తో అయితే నిర్వహిస్తారు పరీక్ష అనేది డివైఈఓకి. సో ఫస్ట్ పేపర్ 1 చూసుకున్నట్టయితే ఇది 150 మార్కులకు ఉంటుందండి. ఓకే, సో దీంట్లో మనకి జనరల్ స్టడీస్ ఉంటాయి అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. అలాగే పేపర్ 2లో చూసుకున్నట్టయితే 300 మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో పేపర్ 2లో ఏంటంటే మనకి మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉంటుంది అండ్ పార్ట్ బిలో మనకి ఎడ్యుకేషనల్ లీడర్షిప్ గురించి, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ భయపడాల్సిన పని ఏం లేదు. పేపర్ 2లో మనకి బిఎడ్కి సంబంధించిన సిలబస్సే ఉంటుంది, ఇంకా వేరే ఏమి ఉండదు. కాకపోతే పేపర్ 1లో చూసుకున్నట్టయితే ఇక్కడ స్కోరింగ్ అనేది మీరు పెంచుకోవచ్చు ఒకవేళ మీరు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే మనకి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి సబ్ టాపిక్స్ అనేవి చూద్దాం. సో ఆల్రెడీ మీకు తెలుసు జనరల్ స్టడీస్లో జనరల్గా ఉండే సబ్జెక్ట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఐడియానే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి. సో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అంతకు ముందు నుంచి ఉన్న 6 months కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. తర్వాత చూసుకున్నట్టయితే ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి తెలిసి ఉండాలి. అండ్ ఇంకా చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, పాలిటీ గురించి కూడా తెలిసి ఉండాలి. అండ్ తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి కూడా ఐడియా ఉండాలి. అలాగే తెలంగాణ, సో టీజీపీఎస్సీ వాళ్ళది కాబట్టి తెలంగాణ యొక్క జాగ్రఫీ ఏంటి, ఇండియా యొక్క జాగ్రఫీ ఏంటి తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ యొక్క ఎకానమీ అండ్ ఇండియా యొక్క ఎకానమీ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఇప్పుడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుందని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడున్న సొసైటీ ఇష్యూస్లో ఇది పెద్ద ఇష్యూ కాబట్టి ఇది కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఇంకా చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్ మరియు ఇండియన్స్ అచీవ్మెంట్స్. సో జనరల్ సైన్స్ ఉంటుంది, ఇండియన్స్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. తర్వాత బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితే వచ్చి ఉండాలి. ఇంకా లాస్ట్లో చూసుకున్నట్టయితే లాజికల్ రీజనింగ్ మరియు అనలిటికల్ ఎబిలిటీ. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదైతే ఉంటుంది జనరల్ స్టడీస్లో. ఓకే, సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఫర్ పేపర్ 1. జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. సో దాంట్లో ఇవి సబ్ టాపిక్స్. ఇంకా చూసుకున్నట్టయితే పేపర్ 2. సో మనం పేపర్ 2లో ఆల్రెడీ చూసాం కదా, పార్ట్ ఏ మరియు పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏకి వచ్చినట్టయితే బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇందులో ఏం లేదండి, మీరు చూసుకుంటే సింపుల్గానే ఉంటుంది. ఫిలాసఫికల్ ఫౌండేషన్, సోషాలజికల్ ఫౌండేషన్స్, సైకాలజికల్ ఫౌండేషన్స్, కరికులం డెవలప్మెంట్ మరియు పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్. కానీ ఇందులో డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఉందా, సో మీకు బిఎడ్లో ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో ఫిలాసఫర్స్ గురించి, ఇండియన్ ఫిలాసఫర్స్, వెస్టర్న్ ఫిలాసఫర్స్, ఎడ్యుకేషన్ మీద వాళ్ళ యొక్క ఐడియాస్ ఏంటి, వాళ్ళు ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు, అవునా, సో మీమాంస ఇవన్నీ ఉంటాయి కదా ఫిలాసఫీకి సంబంధించి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, సో ఏం సాధించాలనుకున్నారు ఎడ్యుకేషన్లో, ఇవన్నీ ఈ ఫిలాసఫికల్ ఫౌండేషన్లో ఉంటాయి. సోషాలజికల్ ఫౌండేషన్స్ చూసుకున్నట్టయితే సొసైటీ పరంగా ఎడ్యుకేషన్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక సైకాలజికల్ ఫౌండేషన్స్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ బిఎడ్లో సైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో ఆ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు జీన్ పియాజెట్ కానివ్వండి, కోల్బర్గ్ కానివ్వండి, సో ఇలా వ్యక్తులు ఉన్నారు కదా వైగాట్స్కి, వీరందరి గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ 3 వ్యక్తులనే కాదు, మీకు ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను, డెప్త్లో ఉంటుంది మనకి సబ్జెక్ట్ అనేది. ఆల్రెడీ సైకాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరికులం డెవలప్మెంట్. చూడడానికి చిన్న పదమే కానీ ఓవరాల్ కరికులం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ మీద పర్స్పెక్టివ్స్, ఇది కూడా లెంతీ. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క సబ్ టాపిక్స్. ఇక పార్ట్ బి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఎడ్యుకేషనల్ లీడర్షిప్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది పార్ట్ బిలో ఉంటుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి వచ్చి ఉండాలి,
వాటి థియరీస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి. ఓకే, తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్, స్కూల్ మ్యాపింగ్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ సూపర్విజన్. సో ఇవన్నీ కూడా మనకి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అని ఓల్డ్ సిలబస్లో ఉంటుంది. ఆ బుక్ చదువుకుంటే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, థియరీస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ అంటే ఏంటి, స్కూల్ మ్యాపింగ్ అంటే ఏంటి, స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యూమన్ రిసోర్స్ అంటే టీచర్స్గా మనం కూడా హ్యూమన్ రిసోర్స్ కిందకే వస్తాము. స్టాఫ్ కానివ్వండి లేదా కమ్యూనిటీ కానివ్వండి. సో హ్యూమన్స్ ఎవరైతే రిసోర్స్ లాగా ఉంటారో స్కూల్లో, సో వాళ్ళని హ్యూమన్ రిసోర్స్ అంటారు. సో మనం కూడా హ్యూమన్ రిసోర్స్ కిందకే వస్తాము. సో వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలనేది ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇక లాస్ట్లో చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ ప్లానింగ్. సో ప్లానింగ్ అనేది తెలిసి ఉండాలి అండ్ సూపర్విజన్ అనేది ఎలా చేయాలి. ఎందుకు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి కాబట్టి. సో లీడర్షిప్కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా ఇవన్నీ ఉండాలి. సో అందుకే ఇవి సబ్ టాపిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ఇది ఇవాళ క్లాస్లో మనం టీజీపీఎస్సీ DYEO 2026 యొక్క పేపర్ ఎలా ఉంటుందనేది చూసాము. సో ఇందులో 2 పేపర్స్ అనేవి ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 150 మార్క్స్ ఉంటాయి, పేపర్ 2లో 300 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్ మార్క్స్ మనకి 450 మార్క్స్కి వస్తుంది. ఓకే, ఇంకా చూసుకుంటే ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 పార్ట్స్ లాగా ఇచ్చారు. సో 300 మార్క్స్ కాబట్టి 2 పార్ట్స్, బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ యొక్క లీడర్షిప్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి అండ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది చూస్తాం. ఓకే, సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి DYEOకి సంబంధించి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాదాపు ట్రై చేస్తాను తీసుకురావడానికి. 24 పోస్టులే ఉన్నాయి కాబట్టి ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. సో టాప్లో ఉంటేనే మనకి ఉద్యోగం కొట్టే అర్హత కానివ్వండి, ఈజీనెస్ కానివ్వండి ఉంటుంది. మనం ఒకవేళ ఏదో అలా చదివేసి రాస్తామంటే కాదండి, మంచిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 24 పోస్టులే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు. సో పడ్డ నోటిఫికేషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. సో అందుకే అడుగుతున్నాను, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, దేని మీద కావాలని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఆ వీడియోస్ అనేవి తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను, మన ఛానల్లో బీఎడ్కి సంబంధించిన క్లాసెస్ అయితే రెగ్యులర్గా నడిచాయి. ఇప్పుడు DYEOకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కొంచెం దానికి సంబంధించిన వీడియోస్ పెడదామని చూస్తున్నాము. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కూడా కామెంట్లో మెన్షన్ చేయండి, ఇలాంటి వీడియోస్ తీసుకురమ్మని చెప్పేసి. సో మనకి సీటెడ్ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్లో మెన్షన్ చేయండి. సో మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో వేరే వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో అందుకే ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.